శిశిరా, ఏంటక్కా? ఇవి తల మీద పెట్టుకొని తలస్నానం చేసుకో. ఆ తర్వాత మనం పూజలో కూర్చుందాం. ఇది కంపల్సరీనా? అవును శిశిరా, ఈ పూజకి ఇది ఇంపార్టెంట్ అని, చాలా ముఖ్యమని గురూజీ చెప్పారు. నా కోసం ఇప్పుడు పూజలు ఇవన్నీ అవసరమా చెప్పు? నన్ను వెంటుండి కాపాడడానికి భైరవిదేవి ఉంది కదా. అయినా ఇప్పటి వరకు జరిగిన కొన్ని పరిణామాల్ని తలుచుకుంటే భయంగా ఉంది. అందుకే నువ్వు చెప్పినట్టు శిశురక్ష పూజలో పాల్గొనడానికి ఒప్పుకున్నాను. శిశిరా, నువ్వెప్పుడైతే ఆ ఇంట్లో నుంచి వచ్చి ఇంట్లో ఉంటున్నావో నీలో నువ్వు మార్పుని గమనించే ఉంటావు. నీకిక్కడేమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా? నీకే తెలుసు కదక్కా, గుళ్ళో ఆ రోజు జరిగిన చిత్ర విచిత్రాలు తలుచుకుంటే ఎందుకో భయంగా ఉంది. ఇంకేదో తెలియని దిగులు, ఏదో ఆలోచనలు. జీవితం ఎటు నుంచి ఎటుపోతుందో అనిపిస్తోంది. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? రక్షించుకోవడానికి ఎందుకు పరుగులు పెట్టాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. బిడ్డ పుట్టే వరకు నా దగ్గరుండు చాలు, అంతా సర్దుకుంటుంది, సద్దు మణిగిపోతుంది. ఎందుకంటే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. బిడ్డ పుడితే నీకు నాకు ఉన్న అన్ని రకాల సమస్యలు తీరిపోతాయనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుందక్క. ఇన్ని కష్టాలతో పుట్టబోయే బిడ్డ రేపు ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళే మంచి బిడ్డే అయ్యుంటుంది. ఏదో పరమార్థం ఉండే ఉంటుంది కదక్కా. నువ్వన్నీ మర్చిపో. గురువుగారు నీకు పూజ చేసి రక్షాబంధనం కట్టమని చెప్పారు. అది నీకు నీ బిడ్డకి శ్రీరామ రక్ష లాంటిది. నీ బిడ్డని నిన్ను దుష్టశక్తుల నుంచి దిష్టి నుంచి తప్పిస్తుంది. అందుకే ఈ పూజని నేను గురువుగారి చేత ఏర్పాటు చేయించింది. ముందు నువ్వు పూజకి రెడీ అయ్యిరా, వెళ్ళు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. వెళ్ళు. శిశిర మీదున్న అన్ని రకాల దిష్టులు అలాగే చెడు ప్రభావాలు అన్నీ ఈ పూజతో తొలగిపోవాలి. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ పూజ జరగకుండా చూడాలి గురూజీ. శిశురక్ష పూజ జరిగితే తండ్రి శిక్షా పూజగా మారుతుంది. అది నా పాలిట మరింత సమస్యకి కారణమవుతుంది. నాకు చావంటే భయం లేదు గురూజీ. చావుని కావాలని కోరుకోవడం నాకిష్టం లేదు. నాకే కాదు, ఎవరికీ ఇష్టం ఉండదు. నేనందుకు మినహాయింపు కానే కాదు. కళ్ళెదురుగా శత్రువు పెరుగుతూ ఉంటే, చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతూ ఉంటే ఏమి చెయ్యాలి గురూజీ? నేను నా కింద టైం బాంబ్ పెట్టుకుని దాని మీద కూర్చున్నట్లుంది నా పరిస్థితి. అవును ఆది, నాకు తెలుసు. ఇదేదో చిన్న సమస్య అయ్యుంటే నీకు చెప్పకుండానే నేనే పరిష్కరించేవాడిని. ఇది అంతకు మించిన సమస్య. అందుకే పై స్థాయిలో పెద్ద ప్రయత్నమే చేస్తుంది. అసుర శక్తిని పంపించింది. అందుకే అంతకు మించిన శక్తి దాన్ని నిలువరించి నీ భార్యను రక్షించింది. ఇప్పుడు మనం చేయగలిగింది ఆ బిడ్డ ఎదుగుదలకి ఆటంకాలు కలిగించడమే. దీపని నందినిని అక్కడికి పంపించింది అందుకేగా. కొంచెం సేపట్లో జరగబోయే పూజలో ఎంత రాద్ధాంతమవుతుందో గమనిస్తూ ఉండు. ఆ తరువాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. అమ్మా, శిశిర గారి కోసం తీసుకొచ్చిన వస్తువుని తీసుకురా అమ్మా. పూజలో పెట్టి పూజిద్దాం. తులసి గారు, అది తీసుకురండి.